నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. మంచి రిజల్ట్స్ ఇవ్వటం అనేది ఎంతో మంది ప్రముఖుల జాతకాల్లో మనం చూడటం జరిగింది. అండ్ 8 నంబర్ చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ మీరు చాలా బ్యూటిఫుల్‌గా ఇన్ఫినిటీతో కంపేర్ చేస్తూ చాలా బ్యూటిఫుల్‌గా చెప్తారు. ద వే యూ ఆర్. రైట్. అయితే శనికి సంబంధించి, శని భగవానుడికి సంబంధించి అనేక రకమైన అపోహలు ఉన్నాయి. అయితే ఆయన అనుగ్రహం మన మీద ఉండాలి. ఎంత ఆయన కర్మకారకుడైనప్పటికీ పనిష్మెంట్స్ ఇస్తారు. మనం చేసే తప్పులకి ఖచ్చితంగా పనిష్మెంట్స్ ఇచ్చి తీరుతారు. మరి పశ్చాత్తాప పడినప్పుడు దానికి నివృత్తి కూడా ఉండాలి కదా మరి. అంటే అనుగ్రహం. ఆయన అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వాలి అంటే ఎలా ఆయన్ని ప్రసన్నం చేసుకోవచ్చు? సాటర్న్ అంటే నాకు చాలా భక్తిభావం పద్మిని. అదొకటిను. ఎందుకనో నాకు తెలీదు. ఉన్న అన్ని ప్లానెట్స్ కంటే కూడా నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానన్నమాట. ఎందుకు అనంటే నేను చదువుతున్నప్పుడు, మనం ఒకసారి చదువుతున్నప్పుడు డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పి సాటర్న్కి పేరుంది అని చెప్పి మనం చదువుకున్నాం. అదొకటిను. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా కానీ తప్పు చేస్తే వాడి కర్మకాండను వదిలేసేయండి అన్నట్టుగా కాకుండా, ఏ తప్పులైతే చేశామో, ఎలాంటి కర్మనైతే అనుభవింపచేయాలో అది అనుభవింపచేసి మంచి దారిలో నడిచేటట్టు చేస్తాడు శని భగవానుడు. అందుకని నాకు చాలా ఇష్టం. నిజంగా మనకి ఏదైనా ఏలినాటి శని వచ్చింది అన్నా కూడా, లేదు అర్ధాష్టమ శని ఏదైనా వచ్చిందంటే కూడా మనం చాలా అదృష్టవంతులం అనుకోవాలి. సంతోషపడాలి. ఎందుకంటే మనని కడిగేస్తున్నాడు. మన సోల్కి ఇప్పుడు బాహ్యంగా మనం మీద, శరీరం మీద ఉన్న మురికిని మనం తొలగించేసుకుంటాం. కానీ మనకి ఆత్మకి అంటే సోల్కు ఉన్న మురికిని తొలగింపజేస్తాడు శని భగవానుడు అని ఖచ్చితంగా చెప్పచ్చు. నాకు ఏలినాటి శని వచ్చినప్పుడు అందరూ చాలా భయపెట్టేశారు. ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి అని. నాన్న చనిపోయినప్పుడు ఇట్లా నాన్నగారు ఒక 1 year అయిందంటే స్టార్ట్ అయిందిగా, అదేంటి అట్లా అని అనుకోవడము. కానీ సడన్ గా చనిపోయారు. ఏలినాటి శని స్టార్ట్ అయిన 1 year. ఏమీ లేదు పద్మిని. 3 months అయింది. రిటైర్ అయిపోయి వచ్చారు. 3 monthsలో చాలా హెల్దీగానే ఉన్నారు. సడన్గా అల్సర్ ఫామ్ అయింది కడుపులో. అది గుర్తించలేకపోయారు అప్పుడు. ఇంకా కొంచెం ఇంకో 12-13 years బిఫోర్ కదా, తొందరగా గుర్తించలేకపోయారు డాక్టర్స్. దానివల్ల డయాబెటిక్ పేషెంట్ కాబట్టి అది ఎక్కువగా తొందరగా ఫామ్ అయిపోయింది అనమాట. అట్లా సడన్గానే చనిపోయారు. అట్లా రిలేట్ చేసేవారు. అమ్మ కూడా 2 years తర్వాత చనిపోయింది. అట్లా రిలేట్ చేసేవారు అనమాట. అయితే ఈ 7.5 years లోనే ఇవన్నీ జరిగాయి. 7.5 years లోనే ఇట్లా జరగడం. కానీ నేను మాత్రము ఎప్పుడు కూడా ఆ బ్యాడ్ టైం వల్ల అయిందని నేను అనుకోలేదు. ఆ తర్వాత వచ్చిన బాధల్ని చూసి నేను అనుకున్నాను, మేము పడితే పడ్డాంలే, మా అమ్మ మా నాన్న హ్యాపీగా వెళ్ళిపోయారు, ఇట్స్ ఓకే, వాళ్ళు ఉన్నన్ని రోజులు ఏ బాధ లేకుండా వాళ్ళు వెళ్ళిపోయారు అనే తృప్తి ఉండేదన్నమాట నాకు. అంటే కాయిన్ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసాను నేను. సాటర్న్ వచ్చింది కాబట్టే కదా వాళ్ళు తృప్తిగా వెళ్ళిపోయేటట్టు చేశాడు భగవంతుడు. ఏమి లేకుండా, పిల్లలకి ఏం లేదు అంటే తల్లిదండ్రులు ఇంకా బాధపడిపోరు. ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉన్నంత వరకు అంత ఉంది, వెళ్ళిపోయారు అనేది నేను చూశాను. తర్వాత నేను చాలా నిన్న చెప్తున్నప్పుడు నాకు అనిపించింది అనమాట. నిన్న ఒకళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాను, ఏమండి ఇది చేస్తే శని భగవానుడు ఇదవుతాడు, లేకపోతే సప్రెస్ అవుతాడనో, లేకపోతే ఆగిపోతాడనో అట్లాంటి మాటలు మనం మాట్లాడుకోకూడదండి. మనం ఎప్పుడు కూడా సాటర్న్ని, శని ప్లానెట్ని ఎట్లా మనము ప్లీజ్ చేసుకోవాలి, ప్లీజింగ్ ఉండాలి. ప్లీజ్ 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 అంటే మన పిల్లలు చూడు 4-5 సార్లు ప్లీజ్ 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 అంటే మనం వెంటనే చెయ్యని తర్వాత అట్లానే ఆయన కూడా ప్లీజింగ్ మెంటాలిటీ. ఎంత తొందరగా మనం ప్లీజ్ చేసుకోవడం అంటే ఆయనను ప్లీజ్ అనడం కాదు, ఆయన ప్లీజ్ అవ్వాలి అని అంటే మనము ధర్మ కార్యక్రమాల వైపు అడుగు వేయాలి. అంటే మనం భగవంతుడికి ఏదైనా చెయ్యాలి, భగవంతుడికి గట్టిగా పట్టుకోవాలి అని అంటే మనకే స్ఫురణకి కలగజేస్తాడనమాట ఆయన. ఇది చేయండి, అది చేయండి అని చెప్పి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే స్వాతి నక్షత్ర హోమం వాళ్ళ 54వ సారి ఇవాళే స్వాతి నక్షత్రం 54th టైం చేసుకుంటున్నాం.
ఇవాళ. అంటే ఆగకుండా ఎక్కడ కూడా స్వామి దయ వల్ల అలా వెళ్ళిపోతుందన్నమాట ముందుకి. కాబట్టి మీరు ఎక్కువగా శని భగవానుడిని కనుక మీరు ప్లీజ్ చేసుకోవాలంటే లక్ష్మీ నరసింహస్వామిని పూజించండి. ఆయనను పూజించడం స్టార్ట్ చేస్తే మీ జీవితంలో వెలుగు అనేది నింపబడుతుంది. ఎవరికైనా కూడా ఏ బాధలు ఉంటాయి పద్మిని? ఆర్థిక బాధలు ఉంటాయి, లేకపోతే ఎవరో ఏదో చేశారు. ఈ మధ్య చాలా వింటున్నాం మనం ప్రయోగాల బాధలు కానీ, దుష్టగ్రహ బాధలు, దుష్టగ్రహ పీడ బాధలు కానీ, ఇంకా ఇలాంటివి అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఉపశమనం కలిగించేది లక్ష్మీ నరసింహస్వామి. అద్భుతం. మీకు ఆర్థిక ఇబ్బందులు కానివ్వు, ఇలాంటివి ఏవైనా కూడా ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేసేది లక్ష్మీ నరసింహస్వామి. సో కంపల్సరీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క పూజని మొదలు పెట్టుకొని మాకు వచ్చిన దాంట్లో మేము ఎంతో కొంత డొనేషన్స్కి కానీ, లేకపోతే ధార్మిక కార్యక్రమాలకి కానీ వెచ్చిస్తాను స్వామి, మాకు కరెక్ట్గా వెచ్చించే దారి నువ్వు చూపించు అని చెప్పి స్టార్ట్ చేయండి. తప్పకుండా ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్తారనమాట. అద్భుతం అక్క. అయితే యాజ్ అ న్యూమరాలజిస్ట్ చెప్పండి, 8 నంబర్ బిలాంగ్స్ టు సాటర్న్ కాబట్టి ఈ 8 నంబర్లో పుట్టిన వాళ్ళు 8, అలాగే 17, అలాగే 26 వీళ్ళందరూ కూడా 8 కిందకే వస్తారు. కాబట్టి వీళ్ళు కూడా మరి సాటర్న్ కి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఎట్లాంటి ప్రభావం ఉంటుంది ఆయన వీళ్ళకి? అంటే ఒకటి పద్మిని ఏం చేస్తారంటే, చాలా 26లో పుట్టిన వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఒక ప్రళయం లాగా ఉంటుంది అనమాట. అసలు మనం 26 గురించి వి విల్ మేక్ అ వీడియో. వాళ్ళ లైఫ్ చాలా ఇదిగా ఉంటుంది. డబ్బు అనేది చాలా చూస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. వీళ్ళ దగ్గర నిలబడడం అనేది ఉండదు. ఆ స్థిర లక్ష్మిని ఏర్పరచుకోవాలి అని అంటే కనుక వీళ్ళు కంపల్సరీగా ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి వీళ్ళ లైఫ్లో. ఓకే, ఆల్ 8s. ఇంకా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే 8కి డిసిప్లిన్ ఉంటుంది కానీ 8 చుట్టూలో ఉండే వాళ్ళ ఫ్యామిలీ పర్సన్స్కి డిసిప్లిన్ ఉండదు. దానివల్ల వీళ్ళు అసలు ఏం చేయాలో కూడా వీళ్ళకి అర్థం కాక, వాళ్ళని బాధ పెట్టలేక, వీళ్ళు బాధపడలేక అలా ఉంటారు. కాబట్టి వీళ్ళు కూడా లక్ష్మీనరసింహ స్వామిని ఉపాసిస్తే సరైన దిశ, సరైన దశ ఏర్పడుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అలాగే మీరు ఈ సంవత్సరం అంతా మనకి ఇంకా శని త్రయోదశి ఎక్కడ కూడా రాదు. అబ్బాయి ఈసారి చాలా విరివిగా వచ్చిందని నేను సంతోషపడ్డా. ఇంకా అయిపోయిందా? ఇంకా అదైంది. ఈ 2023లో అయితే శని త్రయోదశి లేదు. కాబట్టి మరి మొన్నటి వరకు కూడా చేసుకోని వాళ్ళు ఉంటారు పాపం. ఇప్పటికీ కూడా శని త్రయోదశి రోజు పూజ ఎలా చేయాలో తెలియని వారు కూడా ఉన్నారు, వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు. వెళ్దాం అనుకుంటే ఆ రోజే ఏదో పడకపోవడమో, అడ్డు రావడమో, ఏదో ఒకటి జరిగి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, మీరు ఇంకా లక్ష్మీనరసింహ స్వామిని పూజించండి, అలానే శ్రీపాద శ్రీవల్లభుల పాదములు పట్టుకోండి. సిద్ధమంగళ స్తోత్రం కనుక చదివితే శని భగవానుడిది చాలా తగ్గుతుంది అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. సాటర్డే రోజు ఏం చేస్తారంటే, ఈవినింగ్ 6 o'clockకి ప్రదోష వేళలో మహాశివుడిని పూజించండి. పూజించి సిద్ధమంగళ స్తోత్రం చదవండి ఎవ్రీ సాటర్డే. ఎన్నిసార్లు చదవమంటారు అక్క? సిద్ధమంగళ స్తోత్రం 11 సార్లు చదివితే మంచిది. మీకు టైం లేదు, కనీసం ఒక్కసారన్నా చదవండి. ఒక్కసారి చదివినా చాలు కదా. మనం ఇప్పుడు రోజుకు డాక్టర్ గారు మందు వేసుకోమన్నారు అనుకో, రోజుకు ఒక్క పుట్టేసుకున్న చాలు ముందు ఫస్ట్. అవునా కాదా? ఎంతో కొంత మెరుగున పడతాం మనం, దాని పని అది చేస్తాం. కాబట్టి రోజుకు ఒక్కసారి శనివారం సాయంత్రం ప్రదోష వేళ అంటే ఏంటి, ప్రదోష వేళ అంటే ఏంటి అనేది ఎప్పుడు అనుకోద్దు. సూర్యాస్తమయం అయినప్పుడు స్టార్టింగ్లో ఉండేదే ప్రదోష సమయం అని గుర్తుపెట్టుకోండి. అదంతా ఏం కాదంటే 6 to 7 గుర్తుపెట్టుకోండి. అంతే, చక్కగా 6 అవ్వంగానే దేవుడి గుడిలోకి వెళ్ళిపోయి. అద్భుతం అక్క. శని భగవానుడి గురించి మాట్లాడుకోవటం ఒక అదృష్టంగా భావిస్తూ చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఒక ఆస్ట్రాలజికల్ గా ఎలా చేసుకోవచ్చు, అలాగే ఒక న్యూమరాలజిస్ట్ గా కూడా 8 numbers వాళ్ళు ఏం చేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయామార్థాండ సంభూతం తం నమామి శనేశ్వరం. అద్భుతం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.